బీఆర్ఎస్ కు కేటీఆర్ అరెస్టు భయం పట్టుకుందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేయడంతో హస్తం పార్టీ నేతలు విమర్శలు గుప్పించారు. అవినీతి వాస్తవాలు ఉన్నందువల్లే కోర్టు కేసు కొట్టివేయలేదని స్పష్టం చేశారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని, అవినీతి తేలితే శిక్ష తప్పదని వెల్లడించారు. కేటీఆర్ అరెస్ట్ అయితే అది తన కర్మగా భావించాలన్నారు. తన పని తాను చేసుకుంటూ పోతుంది. కేటీఆర్ అయినా, మినిస్టర్ అయినా, ప్రైమ్ మినిస్టర్ అయినా, ఎవరైనా సరే తప్పు చేస్తే చట్టం ఉంటది. చట్టం కేసు పెడితే వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటారు. తప్పులు దొరికితే కేసులు అయితే తప్ప కావాలని ఎవరి మీద పెట్టాలి. సంవత్సరం అయింది వాళ్ళని అరెస్ట్ చేసినాం. ఆమె హైకోర్టులో కేటీఆర్ గారికి ఈనాటి తీర్పు ఓ చెంపపెట్టు లాంటిది. ఏసీబీ అధికారులు వేసే ప్రశ్నలకు జవాబు చెప్పలేక తప్పించుకొని పోయినటువంటి కేటీఆర్ గారు ఈ రోజు ఏం సమాధానం చెప్తారో అంటున్నాం. ఒకవేళ మాకు నిజంగానే కక్ష సాధింపు ఉండి మిమ్మల్ని జైలు పంపాలనే ఆలోచన ఉంటే గవర్నర్ గారి అనుమతి ఎందుకు కోరతాము? ఏసీబీ చట్టపరంగా ఎందుకు కేసు పెట్టి మిమ్మల్ని విచారణ పిలుస్తుంది? ఈ రోజు మీకు జైలు భయం పట్టుకున్నది కాబట్టి ఈ విధమైన ఆరోపణలు చేయడం సబబు కాదు. హరీష్ రావు గారి మాటలు కూడా హాస్యాస్పదంగా ఉన్నాయి. అసలు పొలిటికల్ డైవర్షన్ చేసేటువంటి మీరు ఈరోజు ప్రజలకు సూటిగా సమాధానం చెప్పలేక మీరు ఈరోజు మా పైన మీరు మాట్లాడిన మాటలు సరైనది కాదని మాట సందర్భంగా చెప్తూ రాబో రోజుల్లో కేటీఆర్ గారు తప్పు చేస్తే చట్టం తన పని తను చేసుకుపోతుంది. విచారణకి వెళ్లకుండా, విచారణకి సహకరించకుండా ఏదైతే గందరగోళ పరిస్థితి క్రియేట్ చేసి ఒక పొలిటికల్ స్టంట్ వేసి ఒక డ్రామా చేసి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తుండు కల్వకుంట్ల తారక రామారావు గారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు తప్పు చేయకపోతే విచారణకి మీరు హాజరై విచారణకి సహకరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. దానితో పాటు ఏసీబీ అధికారులకు కూడా ఈ డ్రామారావు ఎంక్వైరీకి రమ్మంటేనే వస్తలేడు. రేపు పొద్దున ఇతర దేశాలకి పారిపోయే ఒక పరిస్థితి కూడా రావచ్చు. అందుకే ఈ డ్రామారావు పాస్పోర్ట్ ని కూడా సీజ్ చేయాలని చెప్పి ఏసీబీ అధికారులకి నేను కోరుతున్నాను.